రైట్, ఈ రోజు మనం ప్రైమ్ టైం డిబేట్ లో రెండు టాపిక్స్ మీద డిస్కస్ చేయబోతున్నాం, డిబేట్ చేయబోతున్నాం. మొదటిది మన ఒక్క తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి గ్యాస్ సంక్షోభం. నిజంగానే దేశంలో గ్యాస్ కొరత ఉందా? కేంద్రం చెప్తున్నటువంటి మాటలు ఏంటి? మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నటువంటి వైఖరి ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం, దాని గురించి డిబేట్ చేద్దాం. అండ్ దెన్ ఏదైతే మాజీ మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ రామరెడ్డి లొంగిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు అనేది ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం. బట్ ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం, అసలు వంటింట్లో గ్యాస్ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఒక పక్క కేంద్రం లేదు, నిలువలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు వాస్తవం అనే మాట వస్తుంది. దీనికి సంబంధించి అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కదాని తర్వాత ఒకటి ఒక్కొక్క క్వశ్చన్ సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్, అక్కడ బాంబులు పేలుతుంటే ఇక్కడ పేలుళ్లు పేలుతున్నాయా అనేది. ఎక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ నడుస్తోంది, కానీ పేలుళ్లు మాత్రం మన వంటగదిలో పేలుతున్నాయి. అసలు వంటింట్లో వంట గ్యాస్ లేకుండా జరిగే పరిస్థితులే లేవు. యుద్ధానికి ముందున్నటువంటి పరిస్థితులు ఏంటి, యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఉన్నటువంటి సినారియో ఏంటన్నది ఒకసారి చూద్దాం. యుద్ధానికి ముందు రోజుకు 55,70,000 సిలిండర్లు బుక్ అయ్యేవి పర్ డే. ఇప్పుడు వార్ మొదలయ్యాక పర్ డే ఒక్క రోజులో 75,70,000 సిలిండర్స్ బుక్ అవుతున్నాయి. సో చాలా వేరియేషన్ ఉంది. అప్పటికిప్పటికి సిలిండర్ బుక్ అయ్యే సిచ్యువేషన్ పెరుగుతోంది. ఎందుకు ఇంత స్థాయిలో పెరుగుతున్నాయంటే కేవలం పానిక్ అంటుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోనే ప్రజలు పానిక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏదైతే బ్లాక్ మార్కెటింగ్ నడుస్తుందో దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉందని చెప్పి కేంద్రం ఘంటాబద్ధంగా చెప్తుంది. దీన్ని అనేక సందర్భాల్లో కూడా చెప్తుంది. ఎక్కడ కొరత లేదు, కావాల్సినంత లభిస్తోంది అని చెప్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్, వంటింటి మంట చల్లారట్లేదు అనేది మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు కట్టెల పొయ్యి అనేది ఉండేది. మన పాత కాలంలో అమ్మమ్మలు తాతయ్యలు ఆ జనరేషన్కి వచ్చేటప్పటికి అంతా కూడా కట్టెల పొయ్యి మీద నడిచేది. కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, అంత టెక్నాలజీ వచ్చేసింది. గ్యాస్ ఇప్పుడు ప్రతి దానికి కూడా గ్యాస్ తప్ప ఎక్కడ కట్టెల పొయ్యి అనే అంశమే లేదు. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ నిన్న మనం మాట్లాడుకున్న విధంగా మళ్ళీ కట్టెల పొయ్యి మీదకి వస్తున్నామా, కట్టెల పొయ్యి మండించకుండా మనం ముందుకెళ్లే సిచ్యువేషన్ లేదా అనేది అయితే కనిపిస్తోంది. దాదాపుగా సింగిల్ బండ ఉంటే మనకి కష్టాలు భరిస్తున్నాం, డబుల్ బండ్లు చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే డ్యూయల్ బండ్లు ఉంటాయి, 2 బండ్లు కొనుక్కునే ఆర్థిక స్తోమత ఉంటుంది. వారి వరకు పర్లేదు, ఎందుకంటే ఒకటి అయిపోయిన వెంటనే ఇంకోటి బుక్ చేసుకుంటారు కాబట్టి ఆడ ఇంకోటి స్పేర్ బండ్ అనేది మనకు ఉంటుంది. సింగిల్ బండ్ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అదే కదా పెద్ద ప్రశ్న. వారికి ఇప్పుడు అగ్గచాట్లు తప్పట్లేదు, వంటింట్లో మంటలు కూడా చల్లారట్లేదు. దాదాపుగా 20 లక్షల బుకింగ్స్ పెరిగాయి పర్ డే ముందుతో చూసుకుంటే. అందుకే ఇంత సమస్య అని చెప్తున్నారు. ఆన్లైన్ లో కూడా సమస్య ఎదురవుతుంది, ఎందుకంటే ఆన్లైన్ అసలు బుకింగ్సే రావట్లేనటువంటి సిచ్యువేషన్. అందుకే జనాలు కూడా ఏజెన్సీ దగ్గర క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఏదో మొత్తం అయిపోతుంది, స్టాక్ అయిపోతుంది, కొరత వస్తుంది అనే ఆందోళనతోటి ఏఎస్టీగా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. దానికి అవసరం లేదు, మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. నిన్న ఎస్టర్డే కలెక్టర్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ కి, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి నిర్దేశించడం జరిగింది. ఈ రోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎక్కడైనా డొమెస్టిక్ సిలిండర్లు ఉంటే వాటిని కమర్షియల్ కు వాడుతున్నట్లయినా, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్లు వితౌట్ పర్మిషన్ తో వాడుతున్నట్టయినా, లేదా ఒక గ్యాస్ సిలిండర్ నుంచి ఇంకొక గ్యాస్ అక్రమంగా వితౌట్ ఏ పర్మిషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్ గ్యాస్ ఫిల్అప్ చేస్తున్నా, దీని మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్టర్డే కూడా మనం ఒక కేసు బుక్ చేయడం జరిగింది. రైట్, ఇక థర్డ్, రాష్ట్ర ప్రభుత్వాలు ఉలిక్కి పడ్డాయా అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే జరుగుతోంది, కేంద్రమే భరించాలి. ఏది చేసినా యుద్ధం కాబట్టి అది ఆర్థికంగా కావచ్చు, ఏ విధంగా కావచ్చు ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిన, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడకుండా, దేశ ప్రజల మీద ఏమాత్రం ఇంపాక్ట్ పడకుండా చూడాల్సిన ఆవశ్యకత, అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ దీనికి సంబంధించి సివిల్ సప్లై సమస్యగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏ రాష్ట్రం ఏ విధంగా దీనికి సంబంధించి అంటే గ్యాస్ సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది, సమస్యలను పరిష్కరించడానికి ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రజలను భయపడకుండా దానికి కాకుండా ఎటువంటి జాగ్రత్తలు ఇస్తుంది, ఎటువంటి సూచనలు చేస్తున్నది కూడా ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్, తెలంగాణలో సిలిండర్స్ ఉన్నాయా? మనం ఫస్ట్ 2 రాష్ట్రాల గురించి అనుకున్నాం కాబట్టి ఫస్ట్ తెలంగాణ విషయం గురించి మాట్లాడదాం. ఆఫ్టర్ దట్ ఏపీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం. తెలంగాణ విషయానికి వస్తే కనుక అసలు తెలంగాణలో ఎన్ని సిలిండర్స్ ఉన్నాయనేది ఒక ప్రశ్న. తెలంగాణలో గ్యాస్ సరఫరా మానిటరింగ్ కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్.
దీంట్లో అసలు గోదాముల్లో సిలిండర్లు ఎన్ని ఉన్నాయి, నిల్వలు ఎంత ఉన్నాయి, ఆ పంపిణీకి సంబంధించి ఏ విధంగా చేస్తున్నారు, బుకింగ్ చేసిన వారికి ఇస్తున్నారా, ఒకవేళ బ్లాక్ మార్కెటింగ్ తరలిస్తున్నారా, ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీకి సిఎస్ గా చైర్పర్సన్ ఉన్నారు, సివిల్ సప్లై కమిషనర్ గా కన్వీనర్ ఉన్నారు, ఇక డీజీపీ సహా వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు కూడా సభ్యులుగా నియమించారు. వీరి ద్వారా ఏంటంటే అసలు తెలంగాణలో గ్యాస్ నిల్వలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు సరఫరా చేస్తున్నారు, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా కాల్కులేట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ మంత్రి దుద్దల శ్రీధర్ బాబుని అడిగితే శ్రీధర్ బాబు ఏం చెప్పారంటే, లేదు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చెప్తోంది, కేంద్రం దగ్గరే మేము ప్రశ్న అడుగుతున్నాము, కేంద్రం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి బాల్ ని తీసుకెళ్లి కేంద్రం కోర్టులో వేశారు. అసలు దుద్దల శ్రీధర్ బాబు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. దేశాలకు సంబంధించిన యుద్ధం జరుగుతూ ఉన్న సందర్భంలో మోడీ గ్యాస్ సంబంధించిన అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎన్ని రోజులు యుద్ధం జరుగుతూ ఉన్నది, జరగబోయే ప్రమాదం ఉంది, ఆ క్రమంలో కావాల్సిన గ్యాస్ సరఫరాల గురించి, ఒకవేళ గ్యాస్ సరఫరాకు సంబంధించిన మనకు నిల్వలు వచ్చే గ్యాస్కు సంబంధించినంతో పాటు ఎంత నిల్వలు ఉన్నాయి, ఎన్ని రోజులు వస్తాయి, ఎన్ని నెలలు వస్తాయి, ఎన్ని వారాలు వస్తాయి అని చూసి మరి ప్రజలను కూడా సమన్వయం చేస్తూ అదేవిధంగా రాబోయే కాలంలో ఎవరికి కూడా ఈ గ్యాస్ ఇబ్బందులు లేకుండా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి యుద్ధ వాతావరణం ఉన్నది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధమైన ఇబ్బందులు వస్తున్నాయని ఎప్పటికప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అవసరాల గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సో విన్నాం కదా మంత్రి చెప్పినటువంటి స్టేట్మెంట్, ఏ విధంగా ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఏంటి, ఎంతవరకు నిలవలు ఉన్నాయి, ఏ విధంగా సరఫరా జరుగుతుందని చెప్తున్నాము. సో కేంద్రం దృష్టి పెట్టాలనేది చెప్తున్నటువంటి మాట. మరి కేంద్రం చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటి, దాని గురించి కూడా మాట్లాడదాం. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే, కేంద్రం అంతా కూడా సరఫరా పక్కాగానే చేస్తుంది, ఎక్కడ కొరత లేదు, కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పాలిటిక్స్ చేస్తోంది, గ్యాస్ కి సంబంధించి కొరత ఉందని చెప్పి, లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి, ప్రజల దగ్గర వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అనేది బీజేపీ చెప్తున్నటువంటి మాట, రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నటువంటి మాట. సార్ ఆ స్టేట్మెంట్ కూడా విందా. దుష్ప్రచారం గ్యాస్ సిలిండర్ మీద చేస్తూ ఉన్నారో ఒక్కసారి దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్యాస్ ఈరోజు మన దేశంలో ప్రతిరోజు 55 లక్షలు గ్యాస్ తీసుకుంటారు జనం మొత్తం దేశంలో. కానీ బాధ్యత రహితమైనటువంటి ఒక వ్యాఖ్యాన ద్వారా ఈరోజు దాదాపు 76 లక్షలు ప్రతిరోజు ఈరోజు గ్యాస్ దగ్గర డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ ఎందుకు, గ్యాస్ కొరత లేదు అని ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు, మళ్ళీ ఎందుకు గ్యాస్ ఒక ఏజెన్సీల ముందు ప్రజల నుంచొని గ్యాస్ కోసం ఎదురుపడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించాలి. కాంగ్రెస్ కావాలనే ఈ యొక్క కృత్రిమ ఒక గ్యాస్ షార్టేజ్ని తీసుకువచ్చి కేవలం కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలోనే ఈ యొక్క సమస్య వస్తున్నది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ లీడర్ చంద్రాపూర్లో ఉన్నాడు ఒక ఆయన, వేలాది ఒక గ్యాస్ సిలిండర్ అతను దాచుకుంటే గోడ నుంచి బయట తీసింది పోలీసులు. సో చూసాం కదా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి యొక్క మాటలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చేసినటువంటి స్టేట్మెంట్స్. అసలు ఏ కొరత లేదని చెప్పి కేంద్రానికి సంబంధించి అంతా బాగానే జరుగుతుంది, సజావుగానే జరుగుతుంది, కొరత ఏమీ లేదు, కృత్రిమ కొరత సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ప్రజలు పానిక్ కావాల్సిన అవసరం లేదు, స్వయాన ప్రధానమంత్రి చెప్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే అసలు ఎక్కడ పానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నా, లేదంటే కనుక పెట్రోలియం శాఖ చెప్తున్నప్పటికీ కూడా అసలు ఎండలో ఎందుకు అంతమంది క్యూ కడుతున్నారు, అంతమంది ప్రజలు బయటకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం క్లియర్ గా. దానికంటే ముందు ప్రైమ్ టైం డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, ఈ గ్యాస్ కొరత అనేది కూడా రాజకీయంగా మార్చుకుంటున్నారా రాజకీయ నాయకులు అనేది ఒక క్వశ్చన్ వస్తోంది. ఓకే, మరి ఎందుకు ప్రజలు లైన్లలో వేచి ఉంటారు, ఎండలో వేచి ఉంటున్నారు, ఎందుకు పానిక్ అవుతున్నారు? సరే, ఇప్పుడు మనం లైవ్ లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమంటున్నారు, సాధారణంగా సిలిండర్ బుక్ చేసిన తర్వాత మినిమం 30 days ఉండాలి, ఆఫ్టర్ దట్ మీకు సిలిండర్ అనేది బుక్ అవుతుంది, వెంటనే పానిక్ అయిపోయి బుక్ చేసుకుంటే కనుక బుక్ కావట్లేదు అంటున్నారు. నేను నా పర్సనల్ గా గ్యాస్ సిలిండర్ బుక్ చేసి 2 months అయింది. ఒకవేళ నాకేమైనా బుక్ అవుతుందేమో గ్యాస్ కంపెనీకి ఒకసారి కాల్ చేసి చూద్దాం.
అసలు నో రెస్పాన్స్ అనమాట. కాల్ చేస్తున్నాం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 2 seconds లోనే కాల్ కట్ అయిపోతుంది. అది బిజీ అని కాదు, లేదంటే నెట్వర్క్ లేదని కాదు, ఏం చెప్పట్లేదు. ఇమ్మీడియట్ గా 2 seconds లో కాల్ కట్ అయిపోతుంది. మళ్ళీ చేసిన సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ చేసిన సేమ్ సిచ్యువేషన్. మరి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం అర్థమవుతోంది? అందుకే ఏజెన్సీల దగ్గర బారులు తీరుతున్నారు, ఎండలో క్యూ కడుతున్నారు. లేదు పానిక్ కాకండి అని చెప్తున్నారు. ఎవరికి? మీకు వచ్చేస్తుంది, ఒకవేళ 2 months అయితే కనుక మీరు బుక్ చేసుకుంటే వస్తుంది అంటున్నారు. కానీ రియల్ గా సిచ్యువేషన్ ఆ విధంగా లేదే. దానికి తోడు ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిన 4 రోజుల తర్వాతే గ్యాస్ సిలిండర్ మీద ధరలు పెంచారో ఇంకా ప్రజలకు అనుమానం అనేది రెట్టింపైంది. ఒకవేళ కొరత ఉండడం బట్టే కదా మనకి సప్లై డిమాండ్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో డిమాండ్ పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి. సో తక్కువగా ఉంది కాబట్టి మనకి ధరలు పెంచారు. ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ మనకు ఉండదేమో, మనం గ్యాస్ లకి ఇబ్బంది పడతామేమో అని చెప్పి పానిక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు ఏంటని తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, ఏ విధంగా చూడొచ్చు? ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడమేనా? ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా, లేదంటే నిజంగానే రాజకీయ కోణంలో కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు రోడ్ల మీద ప్రజలకు కనిపించట్లేదా? ఆశా వైపు భారతదేశంలో ఏ ఇష్యూ జరిగినా కూడా దాన్ని రాజకీయ రంగు పొలవడం అనేది కూడా సహజంగా జరిగేటువంటి ఇష్యూ. కానీ వైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ లో చాలా మంది కూడా తమ డొమెస్టిక్ వినియోగదారులు కావచ్చు, కమర్షియల్ వినియోగదారులు కావచ్చు, చాలా మంది మాకు సకాలంలో ఈ గ్యాస్ అందట్లేదని చెప్పేసి హోటళ్లు కావచ్చు, మిగతా హాస్టల్స్ కావచ్చు మూసివేసేటువంటి పరిస్థితి తలెత్తింది. ఇటు చెన్నైలో, వైపు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటు ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. దీంతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. కేవలం బీజేపీ ఇతర ప్రభుత్వాలు, కర్ణాటకలో డిఎంకే ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉంది, తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ రాష్ట్రాల్లో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ తలెత్తుందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు క్వశ్చన్ చేశారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ని ప్రభుత్వాలు కేంద్రం పైన నిబంధన నెట్టివేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కొంత జనానికి ఇప్పుడు వారు కోరుకున్నంత సరఫరా చేయడంలో కొంత సమస్య కలుగుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. చాలా మంది కస్టమర్లకు తెలియకుండానే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వాళ్ళు బుక్ చేయడం, వాళ్ళ ఫోన్లకు మెసేజ్లు రావడం లాంటి సంఘటనలు బయటకు వచ్చాయి. తెలంగాణలో అనేక చోట్ల కూడా వైపు ఎర్రటి ఎండ లెక్క చేయకుండా చాలా మంది గ్యాస్ వినియోగదారులంతా కూడా ఖాళీ గ్యాస్ సిలిండర్లను పట్టుకొని ఒకవైపు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఒకవైపు బారులు నిలబడినటువంటి విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా రోజుకు 300 నుంచి 400 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేటువంటి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రోజుకు 500, 600, 700 ఆర్డర్లు వచ్చేసరికి వాటిని తట్టుకోలేకపోతున్నారు. చాలా మంది వినియోగదారులు కూడా ఈ పరిస్థితిలో తమ ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో చాలా మంది 2-3 నెలలకు ఒకసారి బుక్ చేసేటువంటి చాలా మంది డొమెస్టిక్ వినియోగదారులు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే బుక్ చేసుకొని గ్యాస్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఒక ముందు జాగ్రత్త చర్యగా అని చెప్పి చాలా మంది బుక్ చేస్తున్నారు. దేశంలో రోజుకు 50 లక్షల పైగా సరాసరి బుకింగ్ సాధారణ రోజులు జరిగితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో 75 లక్షలకు పైగా బుకింగ్ జరుగుతున్నాయి. సరాసరి 20 లక్షల పైగా పెరిగాయని చెప్పేసి అంటున్నారు. తెలంగాణలో దాదాపు 20 లక్షలకు పైగా కమర్షియల్ వినియోగదారులు ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు 1 కోటి మందికి పైగా ఇటు డొమెస్టిక్ వినియోగదారులు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి కొరతలు తగ్గించడం కోసం తెలంగాణ సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. సిఎస్, డీజీపీ, ఇతర శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలతో ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ఎక్కడ కూడా వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. ఎందుకంటే మనం చూస్తున్నాం సిచ్యువేషన్స్ ఏంటి అనేది. ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాటలు భిన్నంగా ఉన్నా మనకి గ్రౌండ్ లెవెల్లో చూసినటువంటి సిచ్యువేషన్స్ మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. మనం ఇప్పటివరకు విజువల్స్ లో కూడా చూస్తాం సిచ్యువేషన్ ఏంటి అనేది. రైట్, ఇది తెలంగాణకు సంబంధించి పూర్తిగా అప్డేట్స్. గ్యాస్ బండ్ల పరిస్థితి ఏంటి, ఎంత స్థాయిలో ఉన్నాయి, గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, కేంద్ర పరిస్థితి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటి, వాళ్ళ కామెంట్స్ ఏంటి అనేది. రైట్, ఇక ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో సిచ్యువేషన్ కూడా మనకి ఈ విధంగానే కనిపిస్తుంది. కాకపోతే మనకి తెలంగాణలో ఏదైతే గ్రూప్ ఒక కమిటీని ఏర్పాటు చేశారో ఏపీలో కూడా సేమ్ సిచ్యువేషన్ నడుస్తోంది. ఇక్కడ కూడా 3 మంత్రులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. అది సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఈ 3 మంత్రులతో కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అసలు ఎంత గ్యాస్ వస్తుంది, ఎంతవరకు సప్లై చేయగలుగుతున్నాము, ఎంతవరకు ఒకవేళ గనక బ్లాక్ మార్కెటింగ్ నడిస్తే ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, ఓటీపీ వస్తే తప్ప సిలిండర్ ఇవ్వద్దు, ఇటువంటి కండిషన్స్ కూడా అప్లై చేశారనమాట. దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా హాస్టల్స్, హాస్పిటల్స్
వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి, గృహ వినియోగదారులకి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్తున్నారు. మిగిలిన అన్ని కూడా ఎక్కడెక్కడ తగ్గించాలి, ఒకవేళ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంటే కనుక దాన్ని ఎట్లా ఆపాలి, ప్యానిక్ జరుగుతుంటే కనుక దాన్ని ఎట్లా ఆపాలనేది ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు. అండ్ నెక్స్ట్, జనం ప్యానిక్ ఎందుకు అవుతున్నారు? ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. అసలు ఈ స్థాయిలో గతంలో కంటే ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ సంఖ్యలో గ్యాస్ బుక్ చేయడానికి గల కారణం ఏంటి? మొదట్లో నేను చెప్పిన విధంగా యుద్ధం స్టార్ట్ అయిన 4వ రోజు 5వ రోజులోనే గ్యాస్ సిలిండర్ మీద భారీగా పెంచారు, ధరలు పెంచేశారు. మన మీద గ్యాస్ బండ మీద గుదిబండ పెంచినట్టుగా సామాన్యుడి మీద ఆర్థిక భారం పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతోనే ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది. దీంతో పాటు హోటల్స్ వాళ్ళు లేదంటే కనుక రెస్టారెంట్స్ వాళ్ళు వీళ్ళందరూ లేదు, కమర్షియల్ సిలిండర్స్ దొరకడం లేదు, మేము హోటల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇంకా పానిక్ అనేది ఎక్కువైంది. ఇంతకుముందు మనం లైవ్ లోనే ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం, ఒక డెమో చేసాము, కాల్ చేసాము, కాల్ కనీసం ఒక రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు, వెంటనే 2 seconds లో కట్ అయిపోతుంది. ఎన్నిసార్లు చేసినా సేమ్ సిచ్యువేషన్. దీంతోనే కదా ప్రజలు పానిక్ అవుతున్నారు. మనం ఒకవేళ గ్యాస్ ఇప్పుడు ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోకపోతే కనుక మనకు గ్యాస్ లభించదేమో అని చెప్పి గంటల తరబడి అదే క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. దాదాపుగా 70 to 80% పానిక్ బుకింగ్స్ మనకు తెలుస్తున్నాయి. అంటే ఏమవుతుందో ఏంటో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఒకవేళ మనం ఇప్పుడు బుక్ చేసుకోకపోతే, ఇప్పుడు మనం ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి గ్యాస్ తీసుకోకపోతే ఏమైపోతుందో, ఈ యుద్ధం ఇంకా ఎన్నాళ్ళు నడుస్తుందో, మళ్ళీ మనం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్లాల్సిందో, అటుపక్క కట్టెల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినది సాధారణ ప్రజల నుంచి వస్తున్నటువంటి సమాధానం. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో పానిక్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే పానిక్ కావాల్సిన అవసరం లేదు, మీకు ఎంత వరకు కావాలో అంతవరకే మీరు బుక్ చేసుకోండి. బుకింగ్స్ ఎక్కువ కావడం వల్ల డెలివరీస్ అనేది లేట్ అవుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చెప్తున్నటువంటి మాట. ఇక సిలిండర్ సమస్యకు పరిష్కారం ఎలా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఒకవైపు యుద్ధం ఆగే సూచనలు ఏమైనా ఉన్నాయంటే అవకాశాలు ఏం కనిపించట్లేదు. ఇటుపక్క నుంచి ఇరాన్ ఏ విధంగా దాడి చేస్తుందో, అటుపక్క నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో ఇరాన్ మీద అటాక్ చేస్తూ ముందుకెళ్తున్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో హోటళ్లు కూడా మూతపడినటువంటి సిచ్యువేషన్ మన 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, మన దేశంలో, మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గృహ వినియోగానికి ఏదైతే బుకింగ్స్ జరుగుతున్నాయో దాని వరకు కూడా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని చెప్తున్నారు. కానీ ఒకవేళ జనం కంగారు పడుతున్నారు, ఈ బుకింగ్స్ అనేది కంటిన్యూ అయితే కనుక ఏ విధంగా ఉండబోతుంది, యుద్ధం ఇంకా కొనసాగితే కనుక సిచ్యువేషన్ ఏంటి? రైట్, మనం మాట్లాడదాం. మనతో పాటు తూల మధుసూదన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే. ఎస్ మధుసూదన్ రావు గారు, ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పటి వరకు అంటే ఎటువంటి పానిక్ అవసరం లేదు, పానిక్ వల్లే బుకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, నార్మల్ కన్నా ఎక్కువగా బుకింగ్స్ జరగడం వల్ల లేట్ అవుతోంది అని చెప్తున్నారు. గృహ వినియోగానికి ఎటువంటి ఇబ్బందులు లేవంటున్నారు. కానీ గృహ వినియోగానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏజెన్సీకి వెళ్ళిన సేమ్ సిచ్యువేషన్, ఆన్లైన్ బుకింగ్స్ అయితే అసలు జరగడమే లేదు కదా. అంటే మేజర్ గా ఏమవుతుందంటే ఇక్కడ పానిక్ సిచ్యువేషన్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏమో జరగబోతుంది, రేపు పొద్దున నా ఇంట్లో స్టవ్ ఎట్లా వెలగాలి, రేపు పొద్దున నా సిలిండర్ అయిపోతే ఎల్లుండి నా పరిస్థితి ఏంది, ఈ యుద్ధం ఇట్లనే కంటిన్యూ అయితే ఒక 4 రోజుల తర్వాత నా సిలిండర్ రాకపోతే నేను ఎట్లా వంటలు చేసుకోవాలి అని వాళ్ళ ప్రజలందరూ కూడా ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీ తండ్రి పేరు మీద సిలిండర్లు ఉంటాయి 2. అట్లనే అదే ఫ్యామిలీలో ఇంకో 2 కొడుకులు, ఇంకా 3 కొడుకులు ఉన్నారు అనుకోండి, వాళ్ళ పేర్ల మీద కూడా ఆ పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళకు కూడా 2 సిలిండర్లు, ఒక 5-6 సిలిండర్లు ఒక ఫ్యామిలీలో ఉంటాయి. వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే ఒకటేసారి బుకింగ్కి వెళ్ళిపోతారు. అంటే ఒక 4 సిలిండర్ ఒక ఫ్యామిలీ నుంచి బుకింగ్కి వెళ్ళిపోతాయి. ఇట్లా రాష్ట్రం అంతా కూడా ఒకటేసారి ఆ సర్వర్ మీద వెయిట్ చేయడం వల్ల కూడా ఆ సర్వర్ డిస్టర్బ్ అయ్యి బుకింగ్ కూడా అవ్వడం లేదు. దానికి కారణం ఏం చేస్తుందంటే గవర్నమెంట్ తప్పిదం ఉంది, మాకు బుకింగ్ అవుతలేదని చెప్పి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇది తప్పు. మనకు ఎంత అవసరం ఉన్నదో రెగ్యులర్ గా 20-25 రోజులకు ఒకసారి మనం చేసుకోవాల్సిన విధంగా మనం చేసుకుంటే అయిపోతుండే. ఆ విధంగా కాకుండా ప్రజలు ఒకటేసారి ఈ గ్యాస్ కంపెనీల మీద మరడం ఏదైతున్నదో ఇది దీని వల్లనే అవుతుంది. ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా పానిక్ కస్టమర్స్ ఉంటున్నారు, పానిక్ బుకింగ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల నిజంగా 2 months అయిపోయి 3 months అయిపోయి సింగిల్ సిలిండర్ కష్టపడుతున్న వారికి దక్కట్లేదు కదా, కనీసం బుక్ చేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు కదా సార్. దాన్ని ప్రభుత్వాలు ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నాయి అనేది దాన్ని మానిటరింగ్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు రాష్ట్రంలో సిఎస్ ఆధ్వర్యంలో ఒక మానిటరింగ్ కమిటీ వేసిండ్రు, దానికి చైర్మన్ గా సిఎస్ ఉన్నారు. ఈ సిఎస్ గారి పర్యవేక్షణలో కింది స్థాయిలో ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, కలెక్టర్ వీళ్ళ స్థాయిలో ఈ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలి. ఎవరెవరైతే బుకింగ్ చేస్తున్నారో లైన్లు ఎవరెవరు నిల్చుంటారో వాళ్ళకి సర్ది చెప్పాలి. ఎక్కడైనా ఒకటే ఇంట్లో 4 సిలిండర్లు పోతుంటే వాటిని ఆపాలి. ఎమర్జెన్సీ కోటా కింద ఏ ఇంట్లో ఒక సిలిండర్ వస్తుందో ఒక సిలిండర్ అవసరం ఉన్నది దాన్ని గుర్తించాలి. వాళ్ళకి తక్షణ అవసరం కింద వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి.
ఈ ప్రధానంగా ఇప్పుడు ఈ పానిక్ ఇప్పుడు టెన్షన్ పడి మీరు అందరు కూడా లైన్ లోకి రావద్దు. ఈ ప్రచారం ఏదైతే నడుస్తుందో ఆ ప్రచారాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం ఉంది. అయితే ఇక్కడ విషయం ఏమైతుందంటే కొన్ని రాజకీయ పార్టీల కుట్రలతోటి కూడా గ్యాస్ సప్లై చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇంకో పార్టీ అనడము, ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం వల్ల ప్రజలు అయోమయానికి గురవు కూడా ఇవాళ గ్యాస్ సప్లై అయితే లేదని చెప్పి ప్రజల్లో చర్చ అనడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు 55 లక్షల నుంచి ఒకటేసారి 55 లక్షల నుంచి ఒకటేసారి 75 లక్షలకు 70 లక్షలకు వెళ్ళింది. 20%, 40% అనుకుంటా, 40% ఒకటేసారి ఈ బుకింగ్ రేషియో పెరిగేసరికి ఎక్కడి నుంచి ప్రభుత్వం కూడా ఎక్కడి నుంచి చేస్తుంది? అంత 20 లక్షలు పెరిగింది, 55 లక్షల నుంచి 75 లక్షలకు పెరిగింది. దీంతోనే కదా పానిక్ బుకింగ్స్ ఇవన్నీ కూడా దాదాపు 70 to 80% పానిక్ బుకింగ్స్ జరుగుతున్నాయి. దీని వల్ల అసలైన వినియోగదారులు, అసలు సిలిండర్ లేక ఇబ్బందులు పడుతున్న వంటి వారు, సింగిల్ సిలిండర్ ఉన్నటువంటి వారికి సిలిండర్ లభించట్లేదు. ఈ పానిక్ వల్ల ఇంకాస్త ఏం జరిగిపోతుందో ఏమోనన్న భయంతో బారులు తీరుతున్నటువంటి సిచ్యువేషన్. కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కమిటీలు కూడా వేస్తున్నారు. సో పానిక్ అవ్వకండి, మీ దగ్గర సిలిండర్ ఉంటే కనుక వెయిట్ చేయండి. 20 to 25 days లో మళ్ళీ బుక్ చేస్తే ఇస్తామంటున్నారు. గ్యాప్ అయితే పెంచారు, డ్యూరేషన్ పెంచారు. ఎవరికి గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామంటున్నారు. ఏదైనా బ్లాక్ మార్కెట్ లో జరుగుతుంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాన్ని కట్టడి చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పానిక్ జరగదు. దాదాపుగా 70 to 80% పానిక్ బుకింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి సప్లై కూడా ఎక్కువగా కావాల్సి వస్తుంది. గతంలో ఉండేదానికన్నా ఎక్కువగా సిలిండర్స్ కావాలి.